మాజీ మంత్రి రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా రోజా అరిస్తే భయపడేవాళ్లు లేరని భానుప్రకాష్ మండిపడ్డారు. గతంలో నగరిలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, ఇసుక, గంజాయి అక్రమ రవాణా జరిగిందని ఆరోపించారు. ఇందులో రోజా, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని అన్నారు. మీరు చేస్తున్న అన్యాయాలు గాని అక్రమాలు గాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనం. మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలనట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పుడు కూడా వైస్ స్మగ్లింగ్ కానీ ఇసుక స్మగ్లింగ్ కానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపడేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మటు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం. మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపడేస్తాం. మొహమాటం లేదు. వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అరిచేస్తే ఇక్కడ అంత అమాయకులు కానీ పిచ్చివారు కానీ ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ లూటీలు కానీ పంచుకొని తినడాన్ని కానీ అవన్నీ మీరు చూశారు విసిగిపోయారు. కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మీరు వద్దని వేశారు. అంతేగాని మనం అన్నదాత సుఖీభావ ఇచ్చాం. మనం 15వ తారీఖు నుంచి స్త్రీశక్తి పేరుతో ఇక్కడున్న ఆడపడుచులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం. అంటే ఆడవారు ఎక్కడికన్నా ప్రయాణం చేయాలన్నా కూడా వారి గమ్యాలకి ఉచితంగా పోవడానికి స్త్రీశక్తి పేరుతో ఇవాళ 15వ తారీఖు నుంచి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినం నుంచి మనం ప్రతి ఒక్క స్త్రీమూర్తికి కూడా బస్సులో పోయే సౌకర్యం కల్పించబోతున్నాం. ఇలాగా మనం చెప్పింది చెప్పనివి అన్ని చేసుకుంటా పోతూ ఒక పక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు బాసటగా ఉంటూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏ పేపర్ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ పెట్టుబడి వస్తా ఉంది, ఆ ఊర్లో ఆ ఫ్యాక్టరీ వస్తా ఉంది, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్పేది ఇవాళ సూచాయిగా ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ఇవాళ సింగపూర్ లో పోయినా కూడా ఆంధ్రప్రదేశ్ మాట్లాడుస్తూ ఉంది. ఇవాళ భారతదేశం కూడా దిగువమగంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్ మటుకు కూడా ఎగువమగంలో ఉంది. పెరుగుతున్నాం మనం. దానికి కారణం, ఏకైక కారణం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ బాబు గారు వల్ల జరుగుతూ ఉంది. ఆయన ఇస్తున్న స్ఫూర్తి కానీ, ఆయన ఇస్తున్న కాన్ఫిడెన్స్ కానీ, ఆయన మీద నమ్మకం కానీ ఇవాళ రాష్ట్రాన్ని పైకి లేపడానికి మనకి పనికొస్తా ఉంది. ఇవాళ కేవలం ఆయన ఎక్స్పీరియన్స్, ఆయనకున్న పరిచయాలు, ఆయన మీద నమ్మకం ఇవాళ మన రాష్ట్రాన్ని ఇవాళ పైకి తీసుకోవడానికి మనం పనిచేస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఎక్కడ లేని విధంగా జిఎస్టీ వసూళ్లు ఆంధ్రప్రదేశ్లో పెరిగినాయి. వాళ్ళ దాంట్లో ఏం పెరిగినాయి? సారాయి డబ్బులు పెరిగినాయి, లిక్కర్ డబ్బులు పెరిగినాయి. మన దగ్గర ఏం పెరుగుతున్నాయి? జిఎస్టీ డబ్బులు పెరుగుతున్నాయి. దాన్ని బట్టే చెప్పచ్చు వాళ్ళ లక్ష్యాలేంటి, మన లక్ష్యం ఏంటి. మన లక్ష్యం ఏంటి? బడుగు బలహీన వర్గాలందరూ కూడా పైకి రావాలి, వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా పైకి వెళ్ళాలి అనే ఒక మంచి లక్ష్యంతో మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ పనిచేస్తా ఉంది. వాళ్ళ లక్ష్యం ఏంటి? నాసిరకం మందు పోయాలి, వాళ్ళ హాస్పిటల్ పోవాలి, వాళ్ళ కిడ్నీలు పోవాలి, లివర్లు పోవాలి, డబ్బులు అప్పులమయం కావాలి. అది వాళ్ళ లక్ష్యం. ఇస్తున్నాం అని చెప్పేసి నాసిరకం మద్యం పోసి డబ్బులు కొలగొట్టారు. ఏమాత్రం కూడా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నామని చెప్పి తాత్సారం కూడా లేదు, వాళ్ళకి దయాదాక్షిణ్యం కూడా లేదు. నిస్సందేహంగా వ్యాపారం చేశారు. నాసిరకం మందు పోసి అంటే దాంట్లో కూడా డబ్బు మళ్ళా. అంటే వీళ్ళు చేయని పాపం అంటూ ఏం లేదు, చేయని అన్యాయం అంటూ ఏం లేదు. ప్రజలు నమ్మి వాళ్ళ చేతిలో అధికారం పెడితే వాళ్ళు తడిగొడుతో ప్రాణాలు తీసే పని చేశారు. ఇవాళ మనం చూసాం, నేను ఒక మీటింగ్ లో మాట్లాడుతూ ఉన్నా, 5 సంవత్సరాలు మన నగరి కాన్స్టిట్యున్సీలో గంజాయి మైన్ చేశారు, ఇసుక మాఫియా తగులుతుందని చెప్పా. నేనేదో ఈ 1 సంవత్సరం చేశానని చెప్పి వైసీపీ వాళ్ళు. మీరు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనం. మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే.
ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలనట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పటికి కూడా వైస్ స్మగ్లింగ్ కానీ ఇసుక స్మగ్లింగ్ కానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపడేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మటు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం, మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపడేస్తాం. మొహమాటం లేదు, వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగ 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 అన్నట్టుగా అది చేస్తే ఇక్కడ అంత అమాయకులు కానీ పిచ్చివారు కానీ ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ లూటీలు కానీ పంచుకొని తినడాన్ని కానీ అవన్నీ మీరు చూశారు విసిగిపోయారు. కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు, మీరు వద్దని వేశారు. అంతేగాని కందులు మనం పీడిఎస్ ద్వారా కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు కందులు కూడా మనం పీడిఎస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాం. అది కూడా మేము కొద్దిగా షార్టేజ్ కూడా కొన్ని కనపడతాం. అందుకంటే షాపులకి దానికి కొద్దిగా వ్యత్యాసం కూడా కనపడతాం. దాన్ని కూడా రేషనలైజ్ చేసి ఎన్ని కార్డ్స్ ఉన్నాయో దాని తగ్గ ఇది కూడా కొద్దిగా మీరు కూడా పెట్టండి ఒకసారి. ఏమన్నా గారు ఆ కందులు షార్టేజ్ వస్తుందంట, మీరు కూడా ఒకసారి పైకి పెట్టి పంపించండి. అది షార్టేజ్ కూడా మీ డీటీకి చెప్పేసి సిఎస్డిటీకి చెప్పి పంపించండి. అలాగే మన నగిరి వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతం కాబట్టి ఎక్కువ మంది వ్యవసాయం మీద మనం బతికేవడం ఎక్కువ ఉంటాం. మీరంతా కూడా బాగుండాలా. దానికే మనం పాడి రైతులకు కూడా గోకులాలని చెప్పేసి భారీ సబ్సిడీతో ముందుకు వచ్చిన రైతులకు కూడా ప్రతి మండలంలో కూడా దరిదాపులు 60-70 మందికి గోకులం షెడ్యూల్ ద్వారా వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చాం. అలాగే రానున్న రోజుల్లో ఈ పనిముట్లు కూడా చాలా కూడా ఇవ్వబోతున్నాం. మన అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఏదో విధంగా మేము ఖచ్చితంగా ఒకరిదాంతో ఖచ్చితంగా మీ అందరికీ సాయం చేయడానికి కూడా ముందుకు వస్తున్నాం. ఇంకా కూడా గోకులం రిక్వైర్మెంట్ ఉంటే కూడా మీరు తీసుకొస్తే ఆ గోకులం రిక్వైర్మెంట్ కూడా తీసుకొని విడతల వారిగా అందరూ కూడా చేసే పరిస్థితి అయితే తీసుకొస్తాం. మీకైనా కొంత గోకులం రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మీరు తీసుకొచ్చి అది అందజేయాలని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే యావత్ రాష్ట్రం అంతా కూడా దరిదాపుల్లో 3,100 కోట్ల రూపాయల డబ్బులు ఇవాళ రైతులకి పేరిట మీద పంపిణీ చేస్తాం. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇది ఒక పండుగ వాతావరణం. మనం చూసాం, మన తల్లికి వందనంతో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చాం. ఇవాళ ప్రతి రైతుకి 7,000 రూపాయలు ఒకటో విడత కింద ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇదంతా కూడా మన రాష్ట్రానికి ఒక శుభప్రదం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన రాష్ట్రానికి పురోగతి అవుతుంది. అలాగే మౌలికంగా కూడా ప్రతి ఒక్క రైతు కూడా బాగుంటాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా వాళ్ళు కూడా బాగుంటారని చెప్పి సాధిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని